అందరూ అతని సక్సెస్ని చూశారు, కానీ అతను పడిన రాత్రులు ఎవరైనా చూసారా? నేను రీసెంట్గా ఒక బిజినెస్ మీటింగ్ కోసం వెళ్ళాను. మీటింగ్ అయ్యాక అతను నన్ను తన ఆఫీస్లో కాఫీకి పిలిచాడు. ఆఫీస్ మొత్తం చూస్తే లగ్జరీ అండ్ గ్లాస్ క్యాబిన్స్, లగ్జరీ కార్స్, ఎంప్లాయీస్ అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను క్యాజువల్గా అడిగాను, సార్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? అతను విండో బయట నుంచి సిటీని చూస్తూ చిన్న నవ్వు నవ్వాడు. అందరికీ నా సక్సెస్ కనిపిస్తుంది, కానీ నా స్టోరీ ఎవరికీ తెలీదు అని చెప్పి మొదలుపెట్టాడు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. నా ఫాదర్ డైలీ వేజ్ వర్కర్, మా అమ్మ హోమ్ మేకర్. ఇంట్లో కొన్ని రోజులు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. కాలేజ్ కంప్లీట్ అయ్యాక జాబ్ కోసం 57 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 57 రిజెక్ట్ అయ్యాను. ఒకరోజు పాకెట్లో 330 మాత్రమే మిగిలాయి. ఫ్రెండ్స్ అందరూ స్టేబుల్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. నేను మాత్రం డ్రీమ్ని పట్టుకొని తిరుగుతున్నా. చాలామంది బిజినెస్ నీ వల్ల కాదు అని నవ్వారు. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, సపోర్ట్ లేదు, కానీ హోప్ మాత్రం ఉంది. మార్నింగ్ పార్ట్ టైం జాబ్ చేశాను, నైట్ బిజినెస్ ప్లాన్, రాత్రి 2 వరకు పని, మార్నింగ్ మళ్ళీ 6కి లేచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను, 3 monthsలో క్లోజ్ అయింది. లోన్ మిగిలింది, అప్పులు పెరిగాయి. ఇంట్లో అందరూ చాలిక జాబ్ చూసుకో అన్నారు. ఒక్క మాట నా లైఫ్ని మార్చింది. ఫెయిల్యూర్ బిజినెస్ని క్లోజ్ చేస్తుంది, కానీ డ్రీమ్స్ని కాదు. ఆ ఒక్కరోజు నేను డిసైడ్ అయ్యాను, మళ్ళీ స్టార్ట్ చేస్తా. సెకండ్ బిజినెస్ కొంచెం బెటర్. 3rd ఇయర్ ప్రాఫిట్, 5th ఇయర్ టీమ్, 8 year కంపెనీ, 10th ఇయర్ ఫారెన్ క్లయింట్స్. అతను కాఫీ సిప్ చేస్తూ నా వైపు చూసి అన్నాడు, ఇప్పుడు కంపెనీ వాల్యూ 100 crores దాటింది. కానీ నేను ఇంకా మర్చిపోలేదు 320తో గడిపిన ఆ రోజులు. నేను అడిగాను, సార్ మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటి అని. అతను నవ్వి అన్నాడు, 100 crores కాదు, మా అమ్మ ఏ రోజైతే నన్ను చూసి గర్వపడుతున్నా అని చెప్పిన రోజు అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఆఫీస్ నుంచి బయటికి వచ్చాను. లగ్జరీ బిల్డింగ్ కనిపించలేదు, లగ్జరీ కార్స్ కనిపించలేదు. కనిపించింది ఒకే ఒక్కటి, ఒక మనిషి ఓడిపోకుండా నిలబడిన ధైర్యం. అందరూ అతని 100 crores చూశారు, కానీ 100 crores వెనుకున్న 1000 నిద్రలేని రాత్రులు ఎవ్వరూ చూడలేదు. సక్సెస్ అంటే డబ్బు కాదు, ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ లేచి నడవడం అని తెలుసుకున్నాను.